ETV 30th year celebration! The one and only natural star Nani Anna. Let's welcome him! నేను మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకోవచ్చు? Yeah, of course, I'm happy. మిమ్మల్ని హక్ చేసుకున్న అమ్మాయి నేను ఒకసారి హక్ చేసుకోవచ్చు. ETV 30th year celebration! అసలు అద్దాలు పెట్టుకుంటే డిఫరెన్స్ ఏమైనా ఉందా ఫేస్ కి అద్దాలకి? స్టైల్ ఏంటో నేను చూపిస్తా. ఇంత కూడి అది కాదమ్మా, కొత్త ట్రాక్ ఏదైనా పెట్టండి. ఎక్స్క్యూజ్ మీ, ఇవాళ షో అయ్యే లోపు యు విల్ సీ. కౌంట్ ఏ రావట్లేదా? ఈ పిల్లవాడు యాంకర్ నువ్వు అవార్డు కొట్టే కంటే ఇల్లు మార్చడం ఎక్కువైపోయినట్టున్నది. నీతో మాట్లాడటం కన్నా అమ్మతో మాట్లాడడం బెటర్. అమ్మేది ఎదిగో ఇటు రావే. ఓ ఓ అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నాకు లవర్ సెట్ అయింది, అన్నయ్య నెంబర్ ఇచ్చాడు. వద్దు ఆ అమ్మాయిని వదిలేసి అంటే అంతే. ఎస్ ఓరి నీచ సుధీర, సినిమాకో మిషను, షోకో మిషను, ఈవెంట్ కో మిషను. మిషన్ లేకపోతే బతకలేనురా దేవుడా అనే నువ్వెక్కడా? మిషన్ తోనే బతికే నేనెక్కడా? మారు ముంత చోడు చింత. చూడండి గురువు గారు. హలో, వాళ్ళు నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? చూడండి గురువు గారు. గురువు గారు, మీకు యమున గురించి తెలుసా అండి? యమున చాలా పవిత్రమైన నది. మీరు ఆ నదికి వెళ్ళారా? నేను 89 దుర్గా నది గుర్తు పెట్టుకున్నాను. కాసేపు మీ ఇద్దరు మాట్లాడుకోండి గురువు గారు, బాగుంది. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు కదండి, గురుగారు విన్నారు, ఆవిడికి ఈయన కొడుకంట. వాళ్ళ అమ్మగారు ఇంకెవరో వస్తారని చెప్పారు. ఆవిడేదో వాళ్ళ అక్కగారు లాగా ఉన్నారు. గురువుకు భజన చేయలాగాని గురువు భజన చేయకూడదు గురువు గారు. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ప్రతి సోమవారం నుంచి శుక్రవారం రాత్రి 7 గంటలకి అమ్మ ప్రేమ కొడుకు కోమ. ఏమంటే నాని గారు, ఇంత అందమైన అమ్మాయిలు ఇక్కడ కూర్చున్నాము, ఎవరైనా మీ ఫోన్ నెంబర్ అడిగితే ఎవరికి ఇస్తారు? నీకే బ్యాచులర్ లైఫ్ బాగా అనిపిస్తుందా, మ్యారేజ్ లైఫ్ బాగా అనిపిస్తుందా? పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని స్టార్ట్ అయ్యి చివరికి ఎందుకు చేసుకుందాం. ఆ మాత్రం పుల్ల పెట్టకపోతే అది ఎందుకు అవుతాడు? నాని, హలో నాని, నా డాన్స్ పర్ఫార్మెన్స్ చూడాల్సినటువంటి మీరు కీర్తి కంటే బాగా చేశారు. అది ఏంటి రియాక్షన్? నాని అన్న అప్పుడప్పుడు చిన్న చిన్న జోకులు వేస్తుంటారు. నువ్వు డైలాగ్ చెప్తుంటే తగినట్టుగా వాళ్ళు నటించాలంట. సుధీర్, రామ్ ప్రసాద్, ఆది. అప్పట్లో సుధీర్ తన స్నేహితుడు రామ్ ప్రసాద్ తీసుకుని, మామా ఈ రోజు నా బర్త్డే, మందు పార్టీ ఇస్తాను రా అని చెప్పి మనం తాగుదాం రా అని చెప్పి ఈ లొకేషన్ తీసుకెళ్లాడు. అక్కడ మళ్ళీ ఫుల్గా తాపిచ్చి, మామా ఐ ఓకే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా జరిగే న్యూస్ ని అరగంటలో ఎలా చెప్తారండి? మీలాగా తెల్లార్లు అంటే కుదరదు కదండి. న్యూస్ అంతా ఎలా సేకరిస్తారు సార్? అంటే మాకు కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉంటాయి. పంచకోట్లు ఏమైనా ఉన్నాయి సార్? ఉంటాయి. అమీర్పేటలో ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు? అవి పని చేయని చోట ఆయన పని చేసుకుందామని. అసలు ఏ సీరియల్లో ఒక మొగుడు ఒక పిల్ల ఉన్న సీరియల్ ఒకటి చెప్పండి. ఆ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారో చూడండి. 4 పిల్లలు ఉన్నోడు అడుగుతున్నాడు. ముందు పరిపోయిందిగా.
తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరా తోచినట్టుగా బ్రహ్మ రాసిన రాతను నచ్చినట్టుగా మార్చుకున్న మధ్య తరగతి రైతన్న కొడుకు రామోజీరావు. నేను అసోసియేట్ ఉన్నది సుమన్ గారితో. సుమన్ గారు లేరు, ఆయన లేరు. ఈనాడు రామోజీరావు గారు మన మధ్య లేకపోవచ్చు కానీ ఈనాడు వల్ల రామోజీరావు గారు ఎప్పటికీ మన మధ్యనే ఉంటారు. ఈటీవీ బలగం 30th ఇయర్ సెలబ్రేషన్స్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో.